గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సంతోషం. అందరూ చక్కగా చేసుకుంటున్నారు. మంచి ఆదాయం సంపాదించుకోవాలనే నేను ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం. మీరు కూడా. మీరే ఎదురు చూశారు. నేను కూడా. మనందరమీ ఒక అండర్‌స్టాండింగ్‌లో వెళ్ళాం కాబట్టే 5 ఏళ్ళు మనకి ఈ కంపెనీ నడిచింది. అందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఈరోజు ఈవినింగ్ 7 గంటలకి ఒక జూమ్ పెడుతున్నాను. ఆ జూమ్‌లో కిబో నుంచి క్యూలైఫ్‌లోకి ఎక్స్‌చేంజ్‌లోకి క్యూలైఫ్ కాదు. కిబో నుంచి ఎక్స్‌చేంజ్‌లోకి ఎలా మీ కాయిన్స్ పంపించుకోవాలి అనేది ఇంతకు ముందు ఇచ్చాను. కానీ అందులో కొన్ని ఎర్రర్స్ వచ్చాయి. ఆ ఎర్రర్స్ నేనెందుకంటే మళ్ళీ రిపీటెడ్‌గా ఇంతకుముందు తెలిసిందే గదా! అని అనుకోవచ్చు మీరు. కానీ నాకు వస్తున్న మెసేజ్‌లు ఆళ్ళకేం తెలీదు పాపం. ఇప్పుడిప్పుడే యాక్టివేట్ అవుతున్నారు. ఇప్పుడిప్పుడే దాని గురించి తెలుసుకుంటున్నారు. అందువల్ల మళ్ళీ చెప్పాల్సొస్తుందనమాట. ఎప్పుడో విన్నోళ్ళే వినరు గదా! కొత్తోళ్ళొస్తున్నారు. అందువల్ల నేను వివరంగా చెప్తున్నాను. కిబో నుంచి ఏదైతే మెర్జ్ చేసుకున్నారో కిబోలో ఆటిల్ని ఒక్కొక్క మెయిల్ ఒక్కో దాన్ని పెట్టమనను. అది కరెక్ట్ నిజానికి. కానీ ఇబ్బందవుతున్నది అని మీరందరూ కోరడం వల్ల, మనకెలాగో క్రౌడ్ పెరిగింది కనుక, నేను ఒకే మెయిల్‌తో పంపించుకోవడం అనేది ఇస్తానని చెప్పాను. దాన్ని రెడీ చేసేసాను. నేను మీటింగ్ పెట్టేసి యాక్సెప్ట్ చేయడమే ఉందింకా. మీ మీటింగ్ అయిపోయిన తర్వాత ఓకే అనే బటన్ నేను ప్రెస్ చేస్తే అయిపోద్దనమాట. నేను ప్రెస్ చేయడం అంటే సాఫ్ట్‌వేర్‌లో ఓకే చేస్తే వెళ్ళిపోతుందనమాట. అయితే దీంట్లో మెయిల్స్ పెట్టలేకపోతున్నాము. ఆల్రెడీ ఈ మెయిల్ వాడేశారు. ఇలాంటివి ఎన్నో రావడం ఒకటైతే, మనం కిబో నుంచి క్యూలైఫ్‌లో పంపించినప్పుడు అది రిసీవ్ చేసుకోలేదు. ఎందుకంటే నంబర్ మెయిల్స్ వెళ్ళడం, ఆ మెయిల్స్ కరెక్ట్‌గా లేకపోవడం ఇలాగ అనేక రకంగా ఉన్నాయి. ఒకటి కిబో నుంచి ఎక్స్‌చేంజ్ బ్లాక్ చైన్‌లోకి వెళ్ళాలి కాబట్టి ఇది చాలా కష్టతరం అయిపోయింది. అయినప్పటికీ దాన్ని ఒక సిస్టమేటిక్‌గా చేసాం. ఇక్కడి నుంచి మీది ఎక్స్‌చేంజ్‌లోకి వెళ్ళిపోయేసరికి ఇక్కడ నంబర్‌గా ఉన్నటువంటి కాయిను అక్కడికెళ్ళేసరికి ఒరిజినల్ కాయిన్‌గా మారిపోద్ది. ఆ విధానాన్ని తీసుకొచ్చాను. అంటే మీ మెయిల్‌కి అక్కడ యాక్సెప్ట్ చేయడానికి. మీ దగ్గరున్న ఇదే కాయిన్స్ అక్కడ డైరెక్ట్ పనిచేయవు. దీనికి బదులుగా అక్కడ నేను ఒరిజినల్ క్యూసీసీ, ఒరిజినల్ డీ కాయిను, ఒరిజినల్ ఐఎస్‌డిటీ అలాగ ఇస్తానన్నమాట అక్కడ. అందువల్ల అది కంప్లీట్ చేశాను దాన్ని. ఈవినింగ్ మీటింగ్ పెట్టి దాని వివరం అంతా చెప్తాను. చేసుకోండి. దీంతో పాటు యుటిలిటీ కూడా రెడీ చేశాను. ఆ యుటిలిటీ ఎలాగనేది కూడా చెప్తాను. కాబట్టి సాయంత్రం మనం జూమ్‌లో కలుసుకొని మిగతా విషయాలన్నీ మాట్లాడదాం. అలాగే మన గోల్డ్ కాయిన్ ట్రేడింగ్ కూడా అంటే మనం ఫ్రీ ట్రేడింగ్‌లో ఫ్రీ అంటే ముందుగా పిఆర్ఈ ఫ్రీ. అయితే చక్కగా పాల్గొని అయి కొనుక్కుంటున్నారు. 2 ఆ ప్రీ మైనింగ్‌లో మంచి ఇన్‌కమ్ గూడా సంపాదిస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు. నిన్న సాయంత్రం నేనొక గిఫ్ట్ అనౌన్స్ చేశాను. ఏది ఈ గోల్డ్ ట్రేడింగ్‌లో బాగా సంపాదించుకున్న వాళ్ళకి. 3,00,000 సంపాదించుకున్నారు ఎవరు చేస్తారో వాళ్ళకి నేనొక బోనంజా ఇస్తాను అని. అలా కాకుండా ఇంకా తగ్గించి 1,00,000 కంప్లీట్ చేసినోళ్ళకి కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను. 3 అని తర్వాత పెట్టుకుందాం. ఇప్పుడది క్యాన్సిల్ చేసి 1,00,000 పెట్టుకుందాం. ఎందుకంటే రోజుకి రూ. 1,00,000 వచ్చే మార్గం చూపిస్తానని చెప్పాను. పని చేసి కష్టపడిన వాళ్ళకి. ఇప్పుడు దాన్ని రేపు పేమెంట్‌లో ఒక 1,00,000 వచ్చినోళ్ళకి నేను గిఫ్ట్ ఇస్తాను. దానివల్ల ఇంకా ఎక్కువ మందికి దాని మీద ఫోకస్ అవుతది. మీకు 1,00,000 రావాలంటే మీ కిందున్నోళ్ళని ఎంకరేజ్ చేయాల. అలా ఎంకరేజ్ చేయాలంటే మీకు కూడా ఒక గిఫ్ట్ ఇచ్చి చేస్తే అందరికీ మేలు జరిగేలాగా ఇది పబ్లిష్ అవుతదండి. అలాగే ఎవరైతే
ఈ గ్రూప్స్ కానీ బాగా చేసి మోటివేట్ చేసి అండ్ మోటివేషన్ అంటే మంచి విషయాలు తెలియజేస్తున్నారో మంచి విషయాలు గుర్తుపెట్టుకున్నది మన కమ్యూనిటీకి మంచి విషయాలు మంచి అభివృద్ధి కొరకు చిన్న చిన్న ఏవైనా మైనస్లు కానీ ఏదైనా ఉంటే వాటిని సవరించి చెప్తున్నారు కొంతమంది కొంతమంది దానికి ఇది కారణం అని కూడా చెప్తున్నారు సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను మీ గిఫ్ట్ దానికి ఒక నజరానా చేస్తున్నాను ఇస్తున్నాను అలాగే యూట్యూబ్లో కూడా చేసినప్పుడు ఇస్తున్నాను యూట్యూబ్లో చేసినందుకు కూడా ఇస్తున్నాను అయితే అవన్నీ నేను ఒక నంబర్ ఇచ్చాను కదా ఆ నంబర్కి పంపించండి తను నాకు ఇస్తారండి రేపు శనివారంలోపు పంపించండి అదంతా ఆదివారం నాడు దాన్ని ఒకసారి స్టడీ చేసి నాకు మంగళవారం సోమనాడు ఇస్తారు ఆయన నాకు పెడుతున్నారు అది నాకు పెట్టకండి నాకు ఉన్న సమయం సరిపోవటం లేదు ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ మన కమ్యూనిటీ పెద్దదయింది ఆ కమ్యూనిటీలో అనేక మంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఎంతగా ఉన్నదంటే ఏమీ తెలియక నాకు ఇదేం తెలియట్లేదు డాడీ అని వచ్చి ఉన్నారు సార్ ఇది తెలియట్లేదు కానీ చేరని ఉన్నది నాకు పూర్తి చెప్పండి అన్నోళ్ళు నేను అందరు చెప్పలేను కాబట్టి అది ఎవరికైనా ఎండార్స్ చేస్తున్నాను సో మన కమ్యూనిటీ నేను చెప్పినట్టుగా 7-8 రకాలుగా ఉన్న మన ప్రాజెక్టుల్లో నుంచి కొత్త వాళ్ళు చాలామంది ఎంటర్ అయి ఉన్నారు కనుక చాలా అద్భుతంగా మనకి ముందుకెళ్తుంది ఇక్కడ యూటిలిటీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఇంకా బాగుంటుంది అవన్నీ అహర్నిశలు నేను గట్టిగా వర్క్ చేస్తున్నాను మనందరి కోసం మీలాగే మీరు ఎలా పనిచేస్తున్నారో మన కంపెనీ తాలూకా డెవలప్మెంట్ కోసం అలాగే నేను చేస్తున్నాను ఉన్న సాయంత్రం మాట్లాడుకుందాం తప్పకుండా ఈయన రండి ఇప్పుడు 10,000 మించి సంపాదించిన చాలామంది ఉన్నారు మరి స్టార్టింగ్లోనే ఎలాగ ఉన్నప్పుడు ఇంకా భవిష్యత్తులో ఎలాగ ఉంటుంది అనేది చూడండి సూపర్గా ఉంటుంది జాగ్రత్త చేద్దాం 10 మందికి పనికొచ్చేది 10 మందికి కలిసి వచ్చేది అందరికీ ఉపయోగపడేది అందరం కలిసే పని చేసుకుందాం థ్యాంక్ యూ చిన్న చిన్న లోపాలు కానీ చిన్న చిన్న కోపాలు కానీ చిన్న చిన్న అవగాహన రాహిత్యాలు కానీ ఉంటే మనలో మనం ఒకరికొకరు అడ్జస్ట్ అయ్యి మనలో మనం చెప్పుకొని దాన్ని కంప్లీట్ చేసి ముందుకు పోతున్న ఈ విధానానికి మీ అందరికీ జోహార్ చెప్తాను థ్యాంక్ యూ ఎవరిని ఒక్క మాట కూడా అనకండి ఏ కంపెనీని ఎక్కడ కూడా నిందించడం దూషించడం చేయవద్దు ఎవరి ప్రయత్నం వాళ్ళది మనది ముందు అవ్వచ్చు వాళ్ళది వెనక అవ్వచ్చు లేదా వాళ్ళది ముందు అవ్వచ్చు మంది వెనక అవ్వచ్చు ఓడిపోయిన వాడు చెడ్డోడు కాదు కాబట్టి ఎవరిని ఏమనొద్దు గెలిచిన వాడు మళ్ళీ ఓడిపడని గ్యారంటీ ఉండదు కానీ నిరంతర కృషి చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి మనం 3 ఏళ్ళు మంది ఏ బిజినెస్ లేదు ఏ ఇన్కమ్ లేదు అంత మాత్రాన మనం ఆగిపోలేదు ఓడిపోలేదు ఇప్పుడు స్టాండర్డ్గా చేసుకున్నాం ఇక మీద మనకు ఆ ప్రాబ్లం రాకుండా మ్యాక్సిమం దీన్ని సెట్ చేసుకున్నాం హ్యాపీగా వెళ్తుంది రోజు ట్రేడింగ్ చేసుకున్న వాళ్ళు లక్షల్లో సంపాదిస్తున్నారు ముందు ట్రేడింగ్కి అలవాటు అవ్వండి ఇప్పుడు ఆ పిక్లో నేను రెడ్ టిక్ పెట్టాను చూడండి 23 కాయిన్స్ చిల్లర అక్కడ 68 లక్షల చిల్లర బిజినెస్ అయింది ఇప్పటికి ఈ రోజు 24 అవర్స్లో రోజు జరుగుతోంది ట్రేడింగ్ చేసుకొని చాలామంది బోల్డ్ అంతా క్యాష్ సంపాదించుకున్నారు ఐ మీన్ యూఎస్డిటీల వల్ల మళ్ళీ ఇది అమ్ముకోవడం టర్న్ ఓవర్ కదా ఇదంతా మనం వస్తువులు అమ్ముకొని క్యాష్ ఎలా తీసుకుంటాం క్యాష్ తోటి వస్తువులు ఎలా తీసుకుంటాం అలాగే ఐఎస్డిడి వగేరీలు తీసుకోవడం ఐఎన్ఆర్గా మార్చుకోవడం చేస్తున్నారు ఇదే ఐఎస్డిడి యూఎస్డిటీతో పాటు మనం కాయిన్ కొనుక్కోవడం అమ్ముకోవడం చేస్తున్నారు ఇలా చేసిన వాళ్ళు లక్షల్లో సంపాదించుకున్నారు చాలామంది కార్లు కొనుక్కుని ఉన్నారు నాకు తెలుసు వెహికల్స్ కొనుక్కున్న ఉన్నారు గోల్డ్ కొనుక్కున్నారు బంగారం కొనుక్కున్నారు కొంతమంది చిన్న హౌసెస్ కొనుక్కున్నారు ఫ్లాట్స్ కొనుక్కున్నారు ఎందుకంటే మనం ఇప్పటికీ మంది ఓపెన్ అయ్యి సుమారు 52 రోజులు 53 రోజులు అయింది మంది ఈ 53 రోజులు యాన్ యావరేజ్ని ₹1,00,00,000 కంటే ఎక్కువ మార్కెట్ జరిగింది అని దాన్ని మొత్తం ఫిగర్ మనం చెప్పలేకపోయినా ఎక్కువ చాలా జరిగింది అది నేను తక్కువ చెప్తున్నాను ఒక్కో రోజు 10 CR అయింది 5 CR అయింది అలా చాలా ఎక్కువ జరిగింది
అయితే ఇంత క్యాష్ టర్నోవర్ అయిన దాన్ని అంటే క్రిప్టో కరెన్సీ నేను చెప్పింది క్యాష్ అంటే ఎంతోమంది లబ్ధి పొందారు. క్రిప్టో అనేది తగ్గడం, పెరగడం, తగ్గడం, పెరగడం ఇదంతా కామన్. అలా జరగకపోతే మార్కెటు డబ్బులు రావు. కొనాలి, అమ్మాలి, కొనాలి, అమ్మాలి. ఉదాహరణకి మనకి అయిపోతుంటే మళ్ళీ తెచ్చుకోవాలంటే అయిపోవాలి. వచ్చింది అలాగే ఉండిపోయిందంటే దాన్నెవరు కదపరు మనకి. అలాగే దీన్ని కూడా ట్రేడ్ చేసుకుంటున్నారు. దీన్ని ఇంకా భవిష్యత్తులో దీన్ని అద్భుతమైన ప్రణాళికలతో మనం ముందుకెళ్దాం. సమిష్టి ఆలోచనతో, సమిష్టి కృషితో, సమిష్టి సంఘీవ భావాన్ని తెలిపి మనం వెళ్తున్నందుకు మనం ఖచ్చితంగా అద్భుత విజయాలే మనం సాధిస్తాం. మనం అనుకున్నది నెరవేరుతుంది. సాయంత్రం మనం మాట్లాడుకుందాం. ఈ సన్ రైజ్, సన్ రైజ్ కాయిన్ గురించి కూడా నేను ఈవినింగ్ దాంట్లో మాట్లాడతాను. ఈ సన్ రైజ్ కాయిన్ గురించి కూడా సాయంత్రం జూమ్‌లో చెప్పి రిలీజ్ చేయాలని వాళ్ళడిగారు. నేనది చెప్పి చేస్తాను. మనం ఇది కాయిన్స్ పంపించుకోవడం ఇదంతా అయిపోయిన తర్వాత ఇస్తే బావుంటదని నేను కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కోరారు. అది చెప్పి దాని గురించి ఒకసారి మీరు చెప్పి చేయండి సార్ అని చెప్పేసి దీని గురించి కూడా సాయంత్రం చెప్తాను. థాంక్ యూ.